రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలందరినీ కాస్త చదువుకుందాం. మరియు అషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెనైన అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు ఎదురాలయండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియల లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. మరి మొట్టమొదటిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయంలో మరి 36 నుండి 38 వచనాల్లో ఒక సహోదరి ఉంది. ఈమె విధవరాలై ఉంది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాసం ఉంటున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పటికీ ఆమె యొక్క జీవిత చరిత్రలో అనేక కోణాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఉపవాస ప్రార్థనలో ఆమె మొదటిగా విధవరాలుగా ఉంది, తర్వాత దేవాలయంలో ఉంటుంది, దేవాలయంలో విడవక ఉపవాసం ఉంటుంది, ఇంకా రేయింబగుల ఉపవాసం ఉంటుంది, ఇంకా ఉపవాసం ఉంటూ కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉంటుంది, ఇంకా తన జీవితంలో సేవ చేస్తున్న అనుభవాలు కానీ వీటన్నిటిలో కూడా మనం ఎన్నో విషయాలు ఆమె గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు మనం చూస్తున్నటువంటి మరొక విధం ఏంటంటే ప్రియులారా, ఈరోజు తన యొక్క జీవితంలో, తన యొక్క ప్రార్థనా జీవితంలో, తర్వాత ఆ గడియలోనని కూడా మనం చూస్తున్నాం. ఆ స్త్రీ ఉపవాసం ఉంటూ తన క్రైస్తవ జీవితాన్ని ఎలా కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు మరొక విషయాన్ని మనం జాగ్రత్తగా చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే రండి లూకాసు వార్త 2వ అధ్యాయము 38 వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 38 వచనంలో ఆ గడియలోనే లోపలికి వచ్చి. సో ఇక్కడ ఒక సహోదరి కనపడుతుంది. ఈమె విధవరాలయ్యింది. ఈమె ఆ గడియలోనే లోపలికి వచ్చిందంట. ఏ గడియలో లోపలికి వచ్చింది అని మనం అనుకుంటే రండి లూకాసు వార్త 2వ అధ్యాయము 28 వచనం, 27, 28 వచనాలు కలిసి ఉండి చదువుకుందాం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులను శిశువునైన యేసును దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లా నేను. కాబట్టి ఏ సమయంలో ఆమె లోపలికి వచ్చింది అని అంటే ప్రభు ఉన్న సమయం. యేసుక్రీస్తు ప్రభువారిని దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఆమె కూడా దేవాలయంలో ఉంటుంది. ఎటువంటి అనుభవంలో ఉండి ప్రభుతో పాటు ఉంటుంది దేవాలయంలో అంటే ఉపవాస జీవితం. ఈరోజు చాలామంది క్రైస్తవులకి తమ జీవితంలో కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన అన్నది చాలా అవసరం. బైబిల్ చెప్పే మాటలో ఈ స్త్రీ ఉపవాసం ఉంటుంది. 84 సంవత్సరాలు విధవరాలయండి కూడా ఉపవాసం ఉంటుంది. కానీ తన యొక్క ఉపవాస జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ సమయంలో తన ఉపవాసం ఉందో అవన్నీ మనం ఇంతకుముందు చదువుతూ ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ సమయంలో తన యొక్క జీవితం చూసినట్లయితే ఉపవాసం ఉంటూ లోపలికి వచ్చింది. ఎక్కడికి లోపలికి వచ్చింది? ప్రభు ఉన్న ప్రాంతంలోకి వచ్చింది. ఏ ప్రాంతంలోకి లోపలికి వచ్చిందంటే ప్రభు ఉన్న ప్రాంతంలోకి. ప్రభు ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు. సో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రియులారా, ఇక్కడ ఒక మాట అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రభు ఉన్న సమయంలో అంటే ప్రభు దేవాలయంలో ఉన్నప్పుడు, ప్రభు దేవాలయంలో ఉన్న సమయంలో ఆ గడిలోనే ఆ సమయంలో ఏమి కూడా లోపలికి అడుగు పెడుతూ వచ్చింది. నిజంగా ఒక క్రైస్తవ జీవితంలో ఆమె ఉపవాసం ఉంటూ ప్రభు ఆ లోపలికి ఆమె ఏం చేస్తుంది? 38 వచనం చూసినట్టయితే ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి. ఏ గడియలో లోపలికి వచ్చింది? లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏ గడియలో ఆ స్త్రీ లోపలికి వచ్చింది? విధవరాలేండి ఆమె సహోదరి. ఏ గడియలో లోపలికి వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోకి వచ్చిన గడియల్లో, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయానికి వచ్చిన గడియల్లో ప్రభు లోపలికి వచ్చినప్పుడు ఏమో కూడా ఉపవాసం ఉంటూ ప్రభు లోపల దేవాలయంలోకి వచ్చాడు కాబట్టి ఏం కూడా దేవాలయంలోకి వచ్చింది. సో ప్రభు దేవాలయంలోకి వచ్చినప్పుడు ఏమి కూడా లోపలికి రావటం ద్వారా ఏం జరిగిందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు దేవాలయంలోకి వచ్చాడు, ఏమేం చేసింది? ఏమి కూడా లోపలికి వచ్చింది. ఏ లోపలికి వచ్చింది? దేవాలయం లోపలికి వచ్చింది. సో ఏమో దేవాలయం లోపలికి రావటం ద్వారా ప్రభు అక్కడ ఉన్నాడు. అర్థం చేసుకోండి. ఏమో ఉపవాసం జీవితం కలిగి ఉంది, ఉపవాస ప్రార్థనా జీవితం కలిగి ఉంది. ఉపవాసం ఉంటే ఎక్కడికి వచ్చింది? దేవాలయంలోకి వచ్చింది. ప్రభు ఎక్కడ ఉన్నాడు? దేవాలయంలో ఉన్నాడు.
ఈమె ఉపవాసం ఉంటూ దేవాలయంలోకి రావటం ద్వారా, ఉపవాసం ఉంటూ దేవాలయంకి వచ్చినప్పుడు ప్రభు అక్కడ ఉండటం ద్వారా, ఆ సమయంలోనే ఈమె లోపలికి వచ్చినటువంటి సమయంలోనే ప్రభు దేవాలయంలో ఉండటం ద్వారా జరుగుతున్నటువంటి సన్నివేశం ఏంటంటే ఆ యొక్క స్త్రీ యొక్క సహోదరి యొక్క జీవితాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పొందుతూ వస్తుంది. అయితే ప్రియులారా, ఈరోజు అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే ఈ స్త్రీ లోపలికి వస్తుంది. ఎప్పుడు? ఉపవాసం ఉంటూ లోపలికి వస్తుంది. ఎప్పుడు లోపలికి వస్తుంది ఉపవాసం ఉంటూ? ప్రభు ఉన్న సమయంలో. ప్రభు ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు. ప్రభు దేవాలయంలో ఉన్నప్పుడు, ప్రభుని దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు ఈమె కూడా ఉపవాసం ఉంటూ, ఈమె కూడా అంటే ప్రభు ఉన్నాడని కాదు, ఈమె ఏం చేస్తుందంటే ఉపవాసం ఉంటూ దేవాలయంలో ప్రవేశించింది. సో ఇక్కడ ఈమె ఉపవాసం ఉంటూ దేవాలయం లోపలికి రావటం ద్వారా ఏమని రాయబడుతూ వచ్చింది? అక్కడ లోపలికి వచ్చి దేవుని కొనియాడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. అయితే ఏమో ఉపవాసం ఉంటే ఏం చేస్తుంది? లోపలికి వచ్చింది. లోపలికి ఏమి వచ్చినప్పుడు ఎవరు ఉంటారు? ప్రభు ఉంటాడు. ప్రభు అంటున్న ద్వారా ఏమేం పొందుకుంటుంది? చూడండి, ఈరోజు ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలోకి మనం రావటం ద్వారా, దేవుని మందిరానికి రావటం ద్వారా, దేవునిలోకి వచ్చి అడుగు పెట్టడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే మన కొరకే నిర్మాణం చేయబడినట్టు దేవుని స్థలం ఉందో, లేదా దేవుని మందిరంలో మనం ప్రవేశించడం ద్వారా, ఆ దేవాలయంలో ప్రభు ఉన్నప్పుడు, ప్రభు ఉన్నటువంటి దేవాలయంలోకి మనం వెళ్ళి ఉపవాసం ఉండటం ద్వారా మన జీవితాల్లో ఏం పొందుకుంటాం అన్నది బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో దేవుని మందిరానికి ఉపవాసం అంటారే కానీ క్రీస్తులోకి అడుగుపెట్టినటువంటి అనుభవం లేదు. ఈ స్త్రీ క్రీస్తులో అడుగు పెడుతుంది. ఒక రకంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు లోపలికి వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే అర్థం ఏంటి? ఈమె కూడా లోపలికి వస్తుంది. ఏ లోపలికి వస్తుంది? ప్రభు లోపలికి వస్తుంది. ఆమె జీవితంలో ఉపవాసం ఉండి ప్రభువులోకి రావటం ద్వారా, ఉపవాసం ఉండి ప్రభువులో ఆమె నివసించడం ద్వారా, ఉపవాసం ఉండి ప్రభువులో ఆమె ప్రభువుని చూడటం, ప్రభువులో ఉండటం ద్వారా ఆమె కలుగుతున్న ధన్యతలు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి, మరి ఈ సమయంలో ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాను. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. ఆరంభ ప్రార్థనలు తోడుకుంటారు. పాటలు పడేటప్పుడు మీ సహాయం దయచేశారు. వాక్యం ధ్యానించుకోబోతున్న సహాయం చేయండి. ఈ సమయంలో వాక్యం ధ్యానించేటప్పుడు ప్రభా, ఈ వాక్యం ధ్యానించడం కొరకై మానవుని జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నా. ఇక్కడ కూర్చున్న నీ ప్రజలకు వాక్యం ధ్యానిస్తానికి నా జ్ఞానము, నా ఆలోచన సరిపోవని ఒప్పుకుంటున్నా. సహాయం చేయండి. ఈ వాక్యం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పండి, పట్టజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాతో మీరు మాట్లాడండి. మీ ఉద్దేశాలు బయలుపరచండి. మీ చిత్తం బయలుపరచండి. నా తండ్రి, మీ ఆలోచనలు ఏమవుతుండో బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఆ స్త్రీ ఉపవాసం ఉంటూ ప్రభువుండ సమయంలో దేవాలయంలో ప్రవేశించింది. ఓ రకంగా చెప్పాలంటే క్రీస్తులోకి ప్రవేశిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. తద్వారా తన జీవితాలకు వచ్చిన ఆశీర్వాదాలు, అక్కడున్న వ్యక్తులకు వచ్చిన ఆశీర్వాదాలు తనకు కూడా వస్తాయి. అయ్యా ఆశీర్వాదాలు మేము కూడా పొందుకోవడం కొరకై ఈరోజు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాను. సాయం చేయమని మీకు అప్పచెబుతూ వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరైతే ఆలస్యం అవుతున్నారో వారందరిని కూడా క్షమించి మరొక తరుణం ఆలస్యం కాకుండా సకాలంలో సమయానికి నడిపించండి. ఈరోజు ఈ కూడికి ఎంతో దీవించమని, శత్రు సిగ్గునికి మహిమ తెచ్చుకోమని, మాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తమునికి అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించి ప్రతి ఒక్కరు తీర్చమని, ఈ వాక్యం ధ్యానిస్తానికి మానవుని జ్ఞానమైన నా జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నాను. నీ జ్ఞానం, నీ పరలోక జ్ఞానం అనుగ్రహించి మహిమ పొందమని, మాతో మీరు మాట్లాడమని, ఎవరెవరు ఏ ఒక్కరిలో అవసరం ఉండారో అక్కడ తీర్చమని, అక్కర్లో కొద్ది వారి హృదయాలతో మాట్లాడి మహిమ పొందమని, మాతో కూడా మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి సన్నివేశాలు చూస్తున్నాం. 38వ వచనంలో ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి ఏం చేస్తూ వచ్చిందంటే లోపలికి వచ్చినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎవరు లోపలికి వచ్చారు? ఒక విధవరాలు. ఎవరు? ఒక విధవరాలు. ఒక తలుపోపింది. ఒక విధవరాలు ఏం చేసిందంటే లోపలికి వచ్చినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఈమె ఉపవాసం ఉంటూ విధవరాలుగా ఉంటూ ఎక్కడికి వచ్చిందేమా? దేవాలయంలోకి వచ్చింది. చూడండి, ఇక్కడ రాయబడిన మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 28వ వచనంలో 27-28 కలిసి ఉండే నేను చదువుతున్నా మధ్యలో నుండి. యేసును దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు, యేసు ప్రభువుని దేవాలయం తీసుకొచ్చినప్పుడు 38వ వచనం, ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి, అంటే 28వ వచనంలో యేసు ప్రభువుని దేవాలయంలో తీసుకురాబడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. 38వ వచనంలో ఏమేం చేస్తుంది? అదే 10 వచనాల్లో మరలా ఏమి లోపలికి వస్తున్న అనుభవం చూస్తున్నాం. ప్రభు ఏదైతే దేవాలయంలోకి తీసుకురాబడ్డాడో ఆ దేవాలయం లోపలికి ఏమొస్తుంది? చూడండి, ప్రభు ఉన్న దేవాలయంలోకి, ప్రభు తీసుకురాబడిన దేవాలయంలోకి
ప్రభు ఉన్నటువంటి దేవాలయం లోపలికి ఈమె అడుగు పెడుతుంది. ఎట్లు? ఉపవాస ప్రార్థనా జీవితంతో ప్రభు ఉన్న దేవాలయంలోకి అడుగు పెడుతుంది. ప్రభు ఉన్న దేవాలయంలోకి ఉపవాస ప్రార్థనలతో అడుగు పెట్టడం ద్వారా ఏమో పొందుతున్నవి ఏంటి అని అంటే, ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా తన యొక్క జీవితంలో ప్రభు నివసిస్తున్నటువంటి దేవాలయంకు, దేవుని మందిరంకు మనం వెళ్తున్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా మనం వెళ్తున్నప్పుడు మనం పొందుకోవాల్సినవి కూడా ఇవి అవసరం. ఏం పొందుకుంటుంది అని అంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాము ఆమె యొక్క జీవితంలో పొందుకుంటుంది ఏంటి? లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిచ్చుచున్నావు. సో ఇక్కడ సుమియోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సుమియోను అనే వ్యక్తి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ప్రభు కొరకు ఎదురు చూస్తున్న అనుభవాలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఇతని యొక్క జీవిత చరిత్రలో మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, ఈ వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఈ వ్యక్తితో పాటు ఎవరున్నారు? విధవరాలు కూడా ఉంటుంది. విధవరాలు కూడా ఆ గడిలోనే ప్రభు దేవాలయంలోకి వచ్చినప్పుడు ఈమె కూడా లోపలికి దేవాలయంలోకి వచ్చి ఉపవాస ప్రార్థనలు కలిగినటువంటి ఆమె దేవాలయంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు? సిమియోను ఏమంటాడంటే, రాధా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. సో అక్కడ సిమియోనుకి ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. సిమియోను ఎక్కడ ఉన్నాడు? దేవాలయంలో ఉన్నాడు. సిమియోనుతో పాటు ఎవరున్నారు? విధవరాలుగా ఉంటున్న అనుభవం చూస్తున్నాం. విధవరాలతో పాటు ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు అక్కడ. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో ఉండటం ద్వారా సిమియోనుతో పాటు ఈ విధవరాలకు కూడా ఏమొచ్చింది? సమాధానంతో కొనిపోబడుతుంది. సమాధానంతో పోతున్న అనుభవం ఉంది. బహుశా మందిరానికి వచ్చి అసమాధానంకి వెళ్ళొచ్చు. ఇంకా మనం చూడాల్సిన విషయం ఏంటంటే, మొదటి సమయాల గ్రంథము నేను చెప్పేస్తాను, మీరు రిఫరెన్స్ చూడొద్దు. మొదటి సమయాల గ్రంథంలో మనం చూసినట్లయితే హన్నా అనేటువంటి సహోదరి ఉంది. ఈ హన్నా అనే సహోదరి ఏం చేస్తుందండి? దేవాలయంకి వస్తుంది, దేవాలయంలో ఉంటుంది, సమాధానం లేకుండానే వెళ్ళిపోతూ వస్తుంది. ఎందుకు? దేవుడు తనకు పిల్లలు ఇవ్వలేదని. దేవుని సన్నిధిలో సమాధానం లేక అసమాధానంతో వెళ్ళిపోతూ వస్తుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం తెలుసా? ఈ స్త్రీ ఉపవాసం ఉంటుందరా, ఉపవాస ప్రార్థన జీవితం ఉంటుందరా. అక్కడ సిమియోనుతో పాటు ఏముంటుందరా? దేవాలయం సిమియోను కంటే కూడా ప్రభు ఉంటాడు. ప్రభుతో పాటు ఏముంటుందరా? ఈమె జీవితంలో మొట్టమొదటి విధవరాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధి లోపలికి రావటం ద్వారా, ఆ దేవుని సన్నిధిలో ఏమొచ్చినప్పుడు ప్రభు ఉంటాడు కాబట్టి ఏమో పొందుకుంటున్న మొదటిది ఏంటంటే సమాధానంతో పోతుంది. ఈ లోకం నుండి ఎలా వెళ్ళిపోతుందమ్మా? సమాధానం. సిమియోను సమాధానంకి వెళ్తున్నాడు, ఈమె కూడా సమాధానంగా వెళ్ళిపోతుంది. అందుకే అంటది కదా, అక్కడ రాయబడిన మాట ఏంది? 38వ వచనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో, ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి, ఏ గడియలో లోపలికి వచ్చింది? లూకాసు వార్త 2వ అధ్యాయం 28వ వచనంలో, యేసును దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు, యేసు ప్రభువారిని ఏ దేవాలయంలోకి తీసుకొచ్చారో అదే గడియలో, అదే సమయంలో, అదే దేవాలయం లోపలికి ఏమి కూడా వచ్చింది. అదే దేవాలయంలోకి ఏమి కూడా ఎలా వచ్చింది? ఉపవాస ప్రార్థన జీవితంతో వచ్చింది. ఉపవాస ప్రార్థన జీవితంతో రావడం ద్వారా ఏమికి ఏమొస్తుందంటే సమాధానంతో కొనిపోబడుతున్న అనుభవం. తన జీవితాలన్నీ కూడా ఎలా ఉంటాయి? సమాధానంగా కొనిపోబడతాను. బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి ప్రియులారా. కొన్ని విషయాలు చూసినట్లయితే అనేక పర్యాయాలు దేవుడు కూడా మాట్లాడతాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కానీ ఇంకా చూసినట్లయితే పలువురు భక్తులతో కూడా మాట్లాడతాడు. ఏమని? నీవు నీ పితరుల యొద్దకు చేర్చబడదేవు సంతోషం. కానీ ఎందుకు ఆ మాట? చనిపోయేటప్పుడు సమాధానం వెళ్ళిపోతున్నారు. ఈ సిమియోను అనే వ్యక్తి వృద్ధాప్యంలో ఉన్నాడు. బహుశా ఏమి కూడా వృద్ధాప్యంలో ఉంది. కానీ వీళ్ళ జీవితాలు ఏముంది? ఈ లోకం విడిచిపెట్టేటప్పుడు, ఈ లోకం నుండి వెళ్ళిపోయేటప్పుడు, ఈ లోకం నుండి ముగింపు వచ్చేటప్పుడు, ఈ లోకయాత్రకి ముగింపించుకునేటప్పుడు, వాళ్ళు ఈ లోకం నుండి తీసివేయబడేటప్పుడు ఆ యొక్క విధవరాల యొక్క జీవితంలో ఏమి పొందుకుంటుందంటే సమాధానాన్ని పొందుకుంటుంది. ఏం పొందుకుంటుంది? సమాధానంతో కొనిపోబడుతుంది. ఈ యొక్క విధవరాలు కూడా ఈ లోకం విడిచిపెట్టేటప్పుడు ఎలా వెళ్తుంది? ఆమె అంతకుముందు ఎటువంటి సిచ్యువేషన్లో ఉండే, ఎటువంటి పరిస్థితుల్లో ఉండ యేసు క్రీస్తు ప్రభువారిని లూకాసు వార్త 2వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు యేసు క్రీస్తు ప్రభువారిని దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచనంలో ఏమి కూడా ఆ లోపలికి వచ్చింది. ప్రభువారు లోపలికి వచ్చిన సమయంలోనే ఏమి కూడా లోపలికి వచ్చింది. ప్రభువారు ఎక్కడికి వచ్చాడు? దేవాలయం లోపలికి వచ్చాడు. ఏమి ఎక్కడికి వచ్చింది? దేవాలయం లోపలికి వచ్చింది. ఎలా వచ్చింది? ఏమో ఉపవాస ప్రార్థనతో వచ్చింది. ఉపవాస ప్రార్థనతో ఏమి రావడం ద్వారా ఏమేమి పొందుకుంటుంది? అక్కడ సిమియోను ఎలాంటి సమాధానకరమైన జీవితాన్ని పొందుకున్నాడో ఏమి కూడా అంటే సమాధానాన్ని పొందుకుంటుంది. అర్థమవుతుందండి? మొట్టమొదటిగా ఈ స్త్రీ ఉపవాసం ఉండి ఏమి పొందుకుంటుంది? ఉపవాస ప్రార్థన ద్వారా లోపలికి వచ్చి ఏం పొందుకుంటుంది? ప్రభు ఉన్న సమయంలో ఉపవాసం ఉండి లోపలికి వచ్చింది.
ఈ లోపలికి వచ్చి ఏం పొందుకుంటుంది? ఎక్కడ లోపలికి వచ్చింది? దేవాలయం లోపలికి వచ్చి ఏం పొందుకుంటుందంటే సమాధానము. ఈ లోకం నుండి తాను ఎలా వెళ్ళబోతుంది? సిమియోనైనా తానైనా ఆ చుట్టుపక్కల ఉండేవారైనా ఎలా వెళ్ళబోతున్నారంటే సమాధానంగా ఈ లోకం నుండి ముగింపు చేయబోతున్నారు. సమాధానాన్ని పొందుకుని పోతుంది. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మన జీవితాలు మనకు కావాల్సింది ఏంటంటే, దేని విషయం అయితే మనకు అసమాధానంగా ఉందో, ఏదైతే దేవుని ద్వారా ఒకటి జరగలేదని అసమాధానం మనం జీవిస్తున్నామో దాన్ని మనం పొందుకుని పోవాలి. సమాధానం ఏదైతే అసమాధానంగా మన జీవితాల్లో ఉందో, ఏదైతే అసమాధానం మనలో నివసిస్తుందో, మనం సమాధానాన్ని తోడుకొని ఇక్కడి నుంచి పోవాలి. ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో ఆ స్త్రీ వాళ్ళే సమాధానాన్ని పొందుకుని ఉండాలి. బహుశా ఇక్కడికి వచ్చిన మన జీవితాల్లో ఏదో ఒక విషయంలో అసమాధానంతో వచ్చి ఉండొచ్చు. ఏదో ఒకటి అసమాధానంతో మనం ప్రభు దగ్గరికి వచ్చి ఉండొచ్చు. ఇది జరగట్లేదు, ఇది లేదు, ఇది అవ్వలేదు, ఇది కావట్లేదు అని ఏదో ఒక అసమాధానం మనలో ఉండొచ్చు. కానీ ఈరోజు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఇక్కడి నుంచి వెలుపడికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు అసమాధానంగా వచ్చిన, లోపలికి వచ్చేటప్పుడు అవిశ్వాసంగా వచ్చిన, లోపలికి వచ్చేటప్పుడు అసమాధానంతో లోపలికి అడుగుపెట్టిన, ఇక్కడి నుండి బయటికి వెళ్ళేటప్పుడు సమాధానంతో పోవాలంట. ఎలా పోవాలా? సమాధానంతో పోవాలి. ఆ స్త్రీ లోపలికి వచ్చింది. ఎలా వెళ్ళింది? సమాధానంతో వెళ్తుంది. ఆ యొక్క సిమియోను ఉంటాడు దేవాలయంలో. ఎలా పోతున్నాడు ఈ లోకం నుండి? నిజంగా చరిత్ర తెలుసా? తన మరణమే సమాధానం వెళ్ళిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే తన ముగింపే సమాధానంగా వెళ్తుంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఉపవాసం ఉంటున్న మన జీవితాల్లో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అదే మాట మనం కూడా చెప్పాలి. ఉపవాసం ఉండి లోపలికి వచ్చిన మన జీవితాల్లో ఈరోజు మనమేం పొందుకోవాలా? సమాధానం పొందుకొని పోవాలి. దేని విషయమైతే మనకు అసమాధానం ఉందో, దేని విషయమైతే దేవునికి మనకు అసమాధానం ఉందో, దాని విషయంలో మనం ఏం చేయాలా? సమాధానం పొందుకుని ఇక్కడి నుండి వెళ్ళాలి. ఈ లోకం నుండి కూడా సమాధానం పొందుకుని వెళ్ళాలా? ఇప్పుడు మందిరంలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలా? సమాధానం. ఈరోజు కూర్చున్న నీ జీవితంలో దేని కొరకు నువ్వు అసమాధానంగా ఉండవు? ఏ విషయంలో అసమాధానంగా ఉండవు? ఏది కావాలని అసమాధానంగా ఉండవు? ఏది దక్కలేదని అసమాధానంగా ఉండవు? ఈరోజు ప్రభువు నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. అయితే ఎలా ఉండాలా? ఆ స్త్రీ లోపలికి వచ్చింది. ఎలా వచ్చింది? ఉపవాస ప్రార్థనతో. ఎక్కడికి వచ్చింది? ప్రభు నివసిస్తున్నటువంటి దేవాలయంలోకి. ప్రభు ఉన్న దేవాలయంలోకి ఉపవాస ప్రార్థనతో వచ్చింది లోపలికి. తద్వారా ఉపవాస ప్రార్థనా జీవితం కలిగి లోపలికి రావటం ద్వారా తనకు సమాధానం అనుగ్రహించబడుతుంది. సిమియోనుకు అనుగ్రహించబడింది. ఆమె కూడా వర్తిస్తుంది. అక్కడ సమాధానాన్ని పొందుకుంటున్న అనుభవాన్ని చూస్తున్న ఆ స్త్రీ. రెండోదిగా, మొట్టమొదటిగా ఆ స్త్రీ ఏదైతే సమాధానం లేదో, ఒకవేళ మనం అనుకోవచ్చు, లేదా మన జీవితాల్లో ఏదైతే సమాధానం లేదో, లోపలికి ఉపవాస ప్రార్థన ద్వారా రావడం ద్వారా, దేవుని మందిరం లోపలికి ఉపవాస ప్రార్థన ద్వారా రావడం ద్వారా ఏం పొందుతున్నాం? సమాధానాన్ని పొందుతున్నాం. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దానండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం, అంటే క్షమించండి 29 నుండి 32 కలిసి ఉంటాయి. లూకాసు వార్త 2వ అధ్యాయం 29 నుండి 32 వరకు కలిసి ఉంటాయి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఏమంది? అన్యజనులకు బయలుపరచుటకు వెలుగుగాను. సో ఇక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. మన జీవితాల్లో ప్రభు మనల్ని, ఆ స్త్రీ లోపలికి వచ్చినప్పుడు ఆమె ఎలా ఉందో ఉపవాస ప్రార్థనతో ప్రభుని గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు మనం వింటున్నాం. కానీ ఆ స్త్రీ యొక్క జీవితం ఎలా ఉంది? అన్యజనులకు ప్రభువారు ఎలా వెలుగుగా ఉన్నాడో తన ఉపవాస ప్రార్థన జీవితం ద్వారా అనేకులకి వెలుగుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? వెలుగుగా. అంటే చీకట్లో ఉన్న అనేకుల్ని వెలుగులోకి నడిపించే సాధనంగా చేయబడుతుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం అడుగుని చూద్దాం రండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చున్నది, లెమ్ము, తేజరీలము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలముల మీద కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అర్థమవుతుందా ప్రియులారా? రెండో మాట, ఆ స్త్రీ ఉపవాసం ఉండి దేవాలయంలోకి వచ్చింది, లోపలికి వచ్చింది. ఎక్కడ లోపలికి వచ్చింది? దేవాలయంలో, ప్రభు ఉండ దేవాలయం లోపలికి వచ్చింది. రావటం ద్వారా ఏం పొందుకుంటుంది? సమాధానం. ఏ విషయంలో తనకు సమాధానం అవసరమో, ఇన్ని రోజుల నుంచి దేని కొరకు ఆమె ప్రార్థన చేసిందో దానికి సమాధానం పొందింది. అర్థమవుతుందండి? దేని కొరకు ఆమె ప్రార్థన చేసుకుంటూ వచ్చింది ఇన్ని రోజులు ఉపవాసం ఉండి, ఉపవాస ప్రార్థన ద్వారా ఏదైతే ఆమె ప్రార్థన చేసుకుంటూ వస్తుందో ఆ విషయంలో ఆమెకు సమాధానం వచ్చేసింది. ఈరోజు
ఎన్నో రోజుల నుంచి మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో దాని గురించి ఈరోజు ప్రభు నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే దాని గురించి నువ్వు సమాధానం పొందాలంటే ఏం కావాలా? నిజమైన ఉపవాస ప్రార్థన జీవితం కలిగి దేవాలయంలోకి అడుగు పెట్టాలి. నిజమైన ఉపవాస ప్రార్థన కలిగి దేవాలయంలోకి అడుగు పెడితే ఇన్ని రోజులు నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో దానికి సమాధానాన్ని ఇస్తాడు. ఇది మొదటి మాట. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ అనేకులకు వెలుగుగా, అన్ని జనులకి ఈ స్త్రీ యొక్క జీవితం ఎలా ఉంది? అనేకులకు వెలుగుగా ఉంది. అంటే చీకట్లో ఉన్నవారు, కటిక చీకటి కమ్ముతున్న ప్రాంతాల్లో అనేకులకు వెలుగిచ్చే అనుభవం ఉంది. ఎందుకంటే ఈమె ఆ వెలుగును చూసింది, ఈమె ఆ వెలుగును చూస్తుంది, ఆ వెలుగులోకి వచ్చేసింది. ఆ వెలుగు ఎవరంటే ప్రభువే. ఈమె యొక్క జీవితంలో దేవాలయంలోకి ప్రవేశించడం ద్వారా ఏం జరుగుతుంది? ఒకటి, సమాధానం పొందుతుంది. రెండోదిగా వెలుగు కలిగి ఉంటుంది, ఒక వెలుగుమైన జీవితం పొందుతుంది. వెలుగులోకి ప్రవేశిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఈ వెలుగు ఎవరంటే ప్రభువే. ఈ వెలుగు ఎవరు? ప్రభువే. ఈమె యొక్క క్రైస్తవ జీవితంలో, ఈమె యొక్క విశ్వాస జీవితంలో, ఈమె యొక్క ఉపవాస ప్రార్థన జీవితం ద్వారా ఆమె మొట్టమొదటిగా సమాధానం పొందుకుంటుంది. దేని గురించి ప్రార్థన చేసిందో దానికి సమాధానం పొందుకుంటుంది. రెండు, ఆమె యొక్క ఉపవాస ప్రార్థన జీవితం ద్వారా వెలుగు జీవితాన్ని పొందుకోగలుగుతుంది. ఏమవుతుంది? వెలుగు. అనేకులకు వెలుగుగా ఉంటుందా తన యొక్క ఉపవాస ప్రార్థన జీవితం ద్వారా అనేకులకు వెలుగిచ్చేదిగా, అనేకులకు వెలుగుమైన జీవితాన్ని, అనేకులకు వెలుగుమయమైన జీవితాన్ని కలిగి ఉండేదిగా ఉంటుంది. ఇది రెండు. మూడోదిగా ఆమె ఉపవాసం ఉండి ఆ గడియలో లోపలికి వచ్చింది. ఆమె ఉపవాసం ఉండి లోపలికి రావడం ద్వారా ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా ఎన్ని దినాల నుంచి అయితే దేని కొరకైతే సమాధానం కావాలని ప్రార్థన చేసిందో దానికి సమాధానం వచ్చేసింది, ఆ మాటకి, ఆ విషయానికి. రెండోదిగా దేని కొరకు ప్రార్థన చేస్తుంది? వెలుగు జీవితం ఆమెకు అనుగ్రహించబడుతూ వస్తుంది. ఉపవాసం ఉంటుందా. మూడు, ఆమె జీవితంలో ఏం కలుగుతుంది? రండి, లోకాసు వార్త 2వ అధ్యాయం 29-32 వచనాలు. అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. ఏమైంది? నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. ఈ మహిమను కూడా పొందుకుంటున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అర్థమవుతుందండి? ఆమె యొక్క జీవితంలో ఉపవాసం ఉండటం ద్వారా ఒకటి, ఎన్నో రోజుల నుంచి దేని కొరకు ప్రార్థన చేసిందో దానికి ఆ రోజు సమాధానం పొందుతుంది. రెండు, ఆమె జీవితంలో ఉపవాసం ఉండటం ద్వారా, ఉపవాసం లోపల రావడం ద్వారా ఏం జరుగుతుంది? మొదటగా ఎన్నో రోజుల నుంచి పొందిన సమాధానాన్ని పొందింది. రెండు, ఏం చేస్తుంది? రెండు, ఒక వెలుగువంతమైన జీవితాన్ని పొందుకుంటుంది. మూడు, ఆమె జీవితంలో ఏం జరుగుతుందంటే దేవుని మహిమార్థమే ఉంటున్న అనుభవం. ప్రభు ఎవరు? దేవుని యొక్క మహిమ. సో ఏమి జీవితంలో ఏమొస్తుంది? ప్రభువారు దేవాలయంలో ఉన్నప్పుడు ఏమో దేవాలయం లోపలికి రావటం ద్వారా ఒక మహిమకరమైన జీవితాన్ని పొందుతుంది. ఏం పొందుతుంది? ఒక మహిమకరమైన జీవితం. ఈమె ఆ గడియలో లోపలికి రావటం ద్వారా, ఆ గడియలో దేవాలయం లోపలికి రావటం ద్వారా, ఆ గడిలో ఉపవాస ప్రార్థన జీవితం కలిగి దేవాలయం లోపలికి రావటం ద్వారా, ఆ గడిలో ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి ఈమె యొక్క జీవితం ఎలా ఉందంటే దేవునికి మహిమకరమైన జీవితంగా చేయబడుతుంది. ఎలా ఉంది? దేవునికి మహిమకరమైన జీవితం. ఈరోజు తాను ఉపవాసం ఉండటం ద్వారా ఏం పొందుకుంటుంది? దేవునికి మహిమకరమైన జీవితాన్ని పొందుకుంటుంది. దేవుని దృష్టిలో మహిమకరమైన జీవితాన్ని పొందుకుంటుంది. దేవుని దృష్టిలో మహిమార్థమైన జీవితాన్ని పొందుకుంటుంది. ఈరోజు మనం ఉపవాసం ఉండటం ద్వారా మనకు మహిమకరంగా ఉండకూడదు, సకల ప్రజలకు మహిమకరంగా ఉండకూడదు, చుట్టుపక్కల వారికి మహిమకరంగా ఉండకూడదు. మనం ఉండే ఉపవాస ప్రార్థన ద్వారా మనం పొందుకోవాల్సింది ఏంటంటే దేవునిలో మహిమార్థమైన జీవితాన్ని పొందాలి. ఇప్పుడు మనం ఉండే ఉపవాసం కూడా ఎలా ఉండాలా? దేవునికి మహిమకరంగా ఉండాలా. పొందుకునేది కూడా ఎలా ఉండాలి? దేవునికి మహిమార్థమైనటువంటి జీవితం. అంటే దేవుని మహిమ కొరకు జీవించే క్రైస్తవ జీవితం కొరకు ఈరోజు ఆ స్త్రీ ఉపవాసం ఉండటం ద్వారా ఎన్నో ధన్యతలు పొందుతుంది. ఉపవాసం ఉంటే ఏం చేసింది? లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి మొట్టమొదటిగా ఎన్నో రోజుల నుంచి రాని సమాధానాన్ని ఆ రోజు పొందింది. ప్రభు ఉండాడు ఆ దేవాలయం లోపల. ప్రభు ఉండ దేవాలయం లోపలికి ఏమొచ్చింది? అదే టైంలో ఎన్నో రోజుల నుంచి రాని సమాధానానికి ఆ రోజు సమాధానం పొందింది. రెండు, ఆమెలో వెలుగువంతమైన జీవితాన్ని పొందుకుంటూ వచ్చింది. మూడు, ఆ లోపలికి రావడం ద్వారా ఆమె పొందుకుంటుంది ఏంటంటే దేవుని మహిమార్థమైన జీవితాన్ని పొందుకుంటుంది. దేవుని మహిమార్థమైన క్రైస్తవ జీవితాన్ని పొందుకుంటుంది. ఇక నాలుగు, ఆమె లోపలికి వచ్చింది. అదే సమయంలో ప్రభు ఉన్నాడు దేవాలయం లోపల. ఏమో కూడా అదే సమయంలో లోపలికి వచ్చింది. ఉపవాస ప్రార్థన జీవితం కలిగి లోపలికి రావడం ద్వారా ఏం పొందుకుంటుంది ఏంటంటే నాలుగోదిగా మొట్టమొదటిగా సమాధానం పొందుకుంటుంది. రెండు, వెలుగువంతమైన జీవితం కలిగి ఉంటుంది. మూడు, దేవుని మహిమార్థమైన జీవితాన్ని కలిగి ఉంటుంది. నాలుగోదిగా చూసినట్టయితే రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 29-32 వచనాలు కలిసి ఉండే. అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన. ఏమని రాయబడుతూ వచ్చింది? సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన.
దేవుడు ఏది సిద్ధపరిచాడో దాన్ని పొందుకుంటుంది ఆమె. ఏమవుతుంది? పొందుకుంటుంది. ఎప్పుడు పొందుకుంటుంది? లోపలికి వచ్చినప్పుడు. ఎప్పుడు లోపలికి వచ్చినప్పుడు? ప్రభు ఉన్నప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? పొందుకుంటుంది. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కావాల్సిన దేవుడు మన కొరకు సిద్ధపరిచిని మనం పొందుకోవాలంటే మనం దేవాలయం లోపలికి ఉపవాస ప్రార్థన ద్వారా అడుగుపెట్టాలి. ఆ యొక్క సిమియోను కానీ ఈమె జీవితాలు, ఇద్దరు జీవితాలు కలిపి మనం చూస్తున్నాం. ఈమె లోపలికి అడుగు పెట్టడం ద్వారా ఏం జరిగింది? సిద్ధపరచబడినవి ఏవైతే సిద్ధపరచబడినాయో అవి ఆమెకి పొందుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఏవి తన కొరకు సిద్ధపరచబడినాయో, దేని కొరకు ఆమె సిద్ధపరచబడిందో అవి పొందుకుంటున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఈరోజు మన క్రైస్తవ జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, దేవుడు మన కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి మనం పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఏం కావాలా? ఉపవాస ప్రార్థన. దేవుడు మనకు సిద్ధపరిచినవన్నీ మనం పొందాలంటే ఉపవాస ప్రార్థన మనకు ఉండాలి. ఈరోజు మనలో ఉపవాస ప్రార్థన లేనప్పుడు, మనలో ఉపవాస ప్రార్థన జీవితం మనలో లేనప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి మనం పొందుకోవాలంటే కష్టం. ఏవేవైతే దేవుడు సిద్ధపరిచాడో అవన్నీ మనం పొందుకుంటాం ఎప్పుడు? ఉపవాస ప్రార్థన జీవితం ఉంటాం. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో ఎందుకు దేవుడు తమ కొరకు సిద్ధపరిచినవి ప్రజలు పొందుకోలేకపోతున్నారు? దేవుడు తమ కొరకు సిద్ధపరిచినవి ప్రజలు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే ఉపవాస ప్రార్థన జీవితం లేదు. ఉపవాస ప్రార్థన జీవితం లేదు. ఉపవాస ప్రార్థన జీవితం లేదు. ఉపవాస ప్రార్థన జీవితం ఉండి దేవాలయం లోపలికి వచ్చి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు తమ కొరకు సిద్ధపరిచినవి దేవుడు ఇస్తాడు. ఇప్పుడు హన్నా కొరకు కుమారుని సిద్ధపరిచాడు, ఇచ్చాడు. ఆ దేవుడు ఎమ్మటే ఇవ్వాల. ఎందుకు ఇవ్వాల? ఎక్క వస్తుంది వెళ్తుంది, కానీ టైం వచ్చింది, లోపలికి వచ్చింది, ఉపవాసం ఉంటుంది, ప్రార్థన చేసుకుంది. అప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? తన కొరకు సిద్ధపరచబడినటువంటి సమూయేలుని దేవుడు తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక్కడ ఒకటే అంశం, అంటే ఒక అన్న గురించి అని కాదు, ఏ విషయంలో దేవుడు మనకు సిద్ధపరిచిని మనం పొందాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా. దేవాలయంలోకి ఎలా అడుగు పెట్టాలా? ఉపవాస ప్రార్థన జీవితంతో అడుగుపెట్టి లోపల ఉపవాస ప్రార్థన జీవితం ఉన్నప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం పొందుకుంటాం. ఏం చేస్తాం? దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి పొందుకుంటాం. ఈరోజు క్రైస్తవులు దేవుడు తమ కొరకు సిద్ధపరిచినవి ఏవి కూడా పొందుకోలేకపోతున్నారు. దేవుడు తమ కొరకు సిద్ధపరిచినవి ఏంటి చెప్పమంటారా? దాంట్లో ఒక్క మాట చెబితే ఎక్కువ చెప్పను. దేవుడు మన కొరకు సిద్ధపరిచేవి ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం రెండవ వచనం. నా తండ్రి ఏంటో అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడలని మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చిన యుద్ధం ఉండుటకు మిమ్మును తీసుకో. 4, నేను వెళ్ళుచున్న స్థలం మార్గం మీకు తెలియనని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట ఇది మనం చూస్తున్న 4వదిగా సిద్ధపరిచింది. ప్రభు ఏం సిద్ధపరిచాడు? స్థలాన్ని సిద్ధపరిచాడు. ఎక్కడ స్థలాన్ని సిద్ధపరిచాడు? తండ్రి రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరిచాడు. ఎక్కడ సిద్ధపరిచాడు? తండ్రి రాజ్యంలో. ఈరోజు ఆ స్త్రీ యొక్క జీవితం ఏంటో తెలుసా? ఏదైతే సిద్ధపరచబడిందో సిమియోను కానీ ఆ స్త్రీ కానీ తన కొరకు సిద్ధపరిచినవి వారు పొందుతున్నారు. మన కొరకు ప్రభు ఏం సిద్ధపరిచాడు? తండ్రి ఇంట మన కొరకు ఒక నివాస స్థలాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు మన ఉపవాస ప్రార్థన ద్వారా దేవాలయంలోకి ఉపవాసం ఉంటూ లోపలికి అడుగుపెట్టాం. లోపలికి ఎలా వచ్చాము? ఉపవాస ప్రార్థనా జీవితంతో లోపలికి అడుగుపెట్టాం. ప్రభు ఉండాడని ఉపవాస ప్రార్థనా జీవితంతో లోపలికి అడుగుపెట్టినప్పుడు మనం ఏం పొందుకోవాలా? సిద్ధపరిచిన వాటిని పొందుకోవాలి. ఎవరు సిద్ధపరిచినవి? దేవుడు సిద్ధపరిచినవి. ఆయన మన కొరకు ఏం సిద్ధపరిచాడు? తన ఇంట ఒక నివాస స్థలాన్ని సిద్ధపరిచాడు. తన ఇంట్లో నివాస స్థలాన్ని సిద్ధపరిచినప్పుడు తన ఇంట్లో ఉన్న నివాస స్థలాన్ని మనం పొందుకోవాలంటే, తన తండ్రి ఇంట ఉన్నటువంటి నివాస స్థలాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి మనం? అంటే మన భాష అర్థం కావాలంటే పరలోక రాజ్యంలో మనమంటూ మనకు ఇవ్వబోతున్న బహుమానం తండ్రి ఇంట్లో మనం ఉండాలంటే, పరలోక రాజ్యంలో దేవుని యొక్క రాజ్యంలో మనం నివసించాలంటే మనం ఏం కావాలా? ఉపవాస ప్రార్థన జీవితంతో దేవాలయంలోకి లోపలికి అడుగుపెట్టి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆ స్త్రీ లోపలికి అడుగుపెట్టి ఏం చేస్తుంది? తన కొరకు సిద్ధపరిచిని పొందుతుంది.
అక్కడ ఉన్న సిమియోను కూడా తన కొరకు సిద్ధపరచని పొందుకుంటున్నాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి అడుగుపెట్టినప్పుడు ఏం చేయాలా? మన కొరకు సిద్ధపరచబడిని మనం పొందుకోవాలి. ఇది 4. 5వ విషయం చూద్దానండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. కాబట్టి 5వ మాట ఏంటంటే, ఆ స్త్రీ ఉపవాసం ఉంటూ లోపలికి వచ్చింది. ఉపవాస ప్రార్థన జీవితం కలిగి. ఎప్పుడు లోపలికి వచ్చింది? ప్రభు ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన జీవితం కలిగి లోపలికి అడుగుపెట్టింది. తాను ప్రభు ఉన్నప్పుడు ఉపవాసం ఉంటూ ఉపవాస ప్రార్థన జీవితం కలిగి దేవాలయం లోపలికి రావటం ద్వారా ఏం పొందుకుంటుంది? ప్రభు ఉన్నప్పుడు ఆమె లోపలికి వచ్చినప్పుడు, ప్రభు ఉన్నప్పుడు ఆమె లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి ఏం పొందుకుంటుంది? ప్రభు ఉన్నప్పుడు లోపలికి రావటం ద్వారా 1, ఎన్నో రోజుల నుంచి దేని కొరకు ప్రార్థించిందో దానికి సమాధానం పొందింది. 2, ఆమె లోపలికి వచ్చి ప్రభు ఉన్నప్పుడు లోపలికి రావటం ద్వారా ఏం పొందుకుంటుంది? 2దిగా తన జీవితంలో వెలుగువంతమైన జీవితం కలిగి ఉంటుంది. 3, దేవుని మహిమ పొందుకుని ఉంది. దేవుని మహిమార్థమైన జీవితం కలిగి ఉంటుంది. 4, ప్రభు ఉన్న సమయంలో దేవాలయం లోపలికి ఆమె ఉపవాస ప్రార్థన జీవితం కలిగి రావటం ద్వారా ఏం పొందుకుంటుందంటే తన కొరకు సిద్ధపరిచిని పొందుకుంటుంది. 5, ప్రభు ఉన్న సమయంలో ఆమె ఉపవాసం ఉంటూ దేవాలయంలోకి రావటం ద్వారా ఆమె పొందుకుంటున్న 5వది ఏంటంటే తన జీవితంలో నీ రక్షణ నేను కనులారా చూచితిని. అంటే ఒక రకంగా రక్షణ ఎవరంటే ప్రభువే. మనం పొందుకున్న రక్షణ ఎవరు? మన జీవితాలు పాపాలు వదిలిపెట్టుకున్న ఒక కోణంలో రక్షణ ఎవరంటే ప్రభువే. మనం రక్షించేది ఎవరంటే రక్షణ కూడా ఎవరు? ప్రభువే. సో ఆమె కన్నులారా ప్రభువును చూడగలుగుతుంది. నిజంగా అర్థం చేసుకోండి. ఉపవాస ప్రార్థన జీవితం ఉంటూ లోపలికి వచ్చిందాం. ఏ లోపలికి? దేవాలయం లోపలికి. ఉపవాస ప్రార్థన జీవితం కలిగి దేవాలయం లోపలికి ఆమె అడుగు పెట్టడం ద్వారా ఆమె ఏం పొందుకుంటుంది? కన్నులారా ప్రభువుని చూస్తుంది. ఎవరిని చూస్తుంది? ప్రభువుని. ఈరోజు మన క్రైస్తవ జీవితాల్లో మనం ఉపవాసం ఉండటం ద్వారా, మన ఉపవాస ప్రార్థన కలిగి ఉండటం ద్వారా, ఉపవాస ప్రార్థన జీవితం కలిగి లోపలికి అడుగు పెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే కన్నులారా ప్రభువుని చూడగలుగుతాం. ఎవరిని చూడగలుగుతాం? ప్రభువుని. తన క్రైస్తవ జీవితంలో, తన ఉపవాస ప్రార్థన జీవితంలో కన్నులారా ప్రభువుని చూసింది. ఎలా చూసింది? ఉపవాస ప్రార్థన జీవితం ఉంటుందా? కన్నులారా ఎందుకే మాట అంటున్నాడు? వాస్తవానికి చూస్తుంది ఎవరు? సుమియోన్ చూస్తున్నట్టే సుమియోన్తో పాటు ఏం కూడా ఉంటుంది కదా. మరి ఏమి కూడా కన్నులారా చూసినట్టే అర్థమవుతుందండి. ఈమె క్రైస్తవ జీవితంలో ఆమె ఉపవాసం ఉంటూ లోపలికి వచ్చింది. ఏ లోపలికి వచ్చింది? లూకాసు వార్త 2వ అధ్యాయం 28వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువారిని దేవాలయంలో తీసుకొచ్చారు. దేవాలయం లోపలికి వచ్చింది. యేసు ప్రభువారు ఉన్న సమయంలో ఉపవాస ప్రార్థన జీవితం కలిగి దేవాలయం లోపలికి వచ్చింది. అదే 28వ వచనంలో దేవాలయంలోకి యేసు ప్రభువారిని తీసుకొచ్చిన విధానం చూస్తున్నాం. 38వ వచనంలో ఏమ లోపలికి వచ్చింది. 28వ వచనంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు దేవాలయంలోకి వచ్చాడు. తీసుకురాబడుతూ వచ్చాడు. 38వ వచనంలో ఏమొచ్చింది దేవాలయం లోపలికి? ప్రభు దేవాలయం లోపలికి వచ్చినప్పుడు ఏమో అదే సమయంలో లోపలికి రావడం ద్వారా ఏం పొందుకుంటుంది? ఎన్నో రోజుల నుంచి ప్రార్థన దేని కొరకు ప్రార్థించిందో దానికి సమాధానం పొందుకుంటుంది. 2, వెలుగువంతమైన జీవితం కలిగి ఉంది. 3, దేవుని మహిమార్థమే జీవిస్తుంది. దేవుని మహిమను పొందుకుంది. 4, తన కొరకు సిద్ధపరిచిని పొందుకుంటుంది. 5, ప్రభువుని కన్నులారా చూస్తుంది. ప్రభువుని కన్నులారా చూస్తుంది. ఇక అంత మించి ధన్యత ఏం కావాలా? 84 సంవత్సరాల నుంచి విధవరాలుగా ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంది. 84 సంవత్సరాల నుంచి విధవరాలుగా ఉండి ఉపవాసం ఉంటున్న తన జీవితంలో ఒక్కసారిగా ప్రభువుని చూడగలిగింది. నిజంగా తన ఉపవాస ప్రార్థనా జీవితానికి బహుమానం ఏంటి తెలుసా? ప్రభువుని చూడటమే. అన్ని రోజులు తను ఉపవాసం ఉన్నదానికి బహుమానం ఏమొచ్చింది? ప్రభువుని చూసింది. అంతకుమించి ధన్యత ఏముంది? అంతమించి ధన్యత ఏముందో చెప్పండి. ప్రభువును కన్నులారా చూసే ధన్యత కంటే ఇంకేమన్నా ఉందా? తన జీవితంలో ఉపవాస ప్రార్థన ద్వారా లోపలికి రావటం ద్వారా ఏం చేసింది? ప్రభువుని కన్నులారా చూసింది. ఈరోజు మనం కూడా ఈరోజు లోపలికి వచ్చాం. ఏ లోపలికి? ప్రభు ఉండేటటువంటి దేవుని యొక్క సన్నిధి లోపలికి వచ్చాం ఉపవాస ప్రార్థనతో. మనం ఎవరిని చూడాలా? ప్రభువుని చూడాలి. ఆ స్త్రీ దేవాలయం లోపలికి వచ్చినప్పుడు ఎవరైనా ఆపేరా ఆమెని? చెప్పండి, ఆపేరా? ఆపలా. ఈరోజు మనం ఎందుకు ఆమె లోపలికి వస్తుంది? ప్రభువుని చూడటానికి లోపలికి వస్తుంది. సో మనం కూడా ప్రభువుని చూడబోతున్నాం. వాక్య వెలుగులో చూసాం. ఒక దినాన్ని దేవుని రాజ్యంలో ప్రకాశిస్తున్న ప్రభువుని చూడబోతున్నాం. అయితే అక్కడికి వెళ్ళటానికి మన పర్మిషన్స్ ఉండయా? మధ్యలో ఎవరైనా ఆపేస్తారా? ఆపేవి ఉంటాయి. పాపము, అపవిత్రత, లోకము ఎన్నో ఉంటాయి. ఈ స్త్రీ కన్నులారా ప్రభువుని చూసింది. ఎలా?
ఉపవాస ప్రార్థన ద్వారా. ఇంకా అంతకుమించి తన ధన్యత ఇంకేం. సిమియోను చూశాడు. వాస్తవానికి సిమియోను చూస్తున్నప్పుడు ఏమో కూడా అక్కడ ఉంది. ప్రియులారా, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కన్నులారా ప్రభువును చూసింది. ఎలా? లోపటకు వచ్చింది. ఎలా వచ్చింది? ఉపవాస ప్రార్థన జీవితం కలిగి. ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి నిజమైన ఉపవాస ప్రార్థన జీవితం కలిగి వస్తే ప్రభువుని కన్నులారా చూడగలుగుతాం. ప్రభుని కన్నులారా చూడగలుగుతాం. చూడండి, ఆ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో ఉన్నప్పుడు ఆమె కూడా లోపలికి వచ్చింది. ఎలా వచ్చింది? ప్రభువారు లోపల ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన జీవితంతో ప్రభువారు ఉన్నాడు కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చింది లోపలికి. నిజం, ప్రభు మామూలుగా ఉన్నాడు అక్కడ. ఏమో ఉపవాస ప్రార్థన జీవితం కలిగి లోపలికి వచ్చింది. ఏం ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ప్రభు ఉన్న సమయంలో లోపలికి రావడం ద్వారా ఏం పొందుకుంటుంది? ఎన్నో రోజుల నుంచి దేని కొరకు ప్రార్థించిందో దాని కొరకు సమాధానం పొందుకుంది. తర్వాత దేవుని యొక్క వెలుగును పొందింది. వెలుగువంతమైన జీవితం కలిగి ఉంటుంది. తర్వాత లోపలికి రావడం ద్వారా సమాధానం పొందుకుంటుంది. వెలుగువంతమైన జీవితం ఉంది. దేవుని మహిమను పొందుకుంటుంది. తర్వాత తన కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి పొందుకుంటుంది. ఇంకా ప్రభువుని కన్నులారా చూస్తుంది. ఈరోజు మనం కూడా ఉపవాసం ఉండి లోపలికి వచ్చాం. ఒకరోజు కన్నులారా ప్రభువుని మనం చూడటం కొరకై ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభా, వాక్య వెలుగులు ఈరోజు నేను చూస్తున్నా. ఒకరోజు నా కన్నులారా నీ రాజ్యంలో నేను చూడాలి. నువ్వు నా కొరకై సిద్ధపరిచినవి నేను పొందుకోవాలి. సమాధానంతో ఇక్కడి నుంచి నేను వెళ్ళాలి. ఈ లోకం నుండి సమాధానంతో కొనిపోబడాలి. సుమేన్ అంటాడు, సమాధానంతో నేను పోతాను, నీ దాసుని పోతున్నాడు. ఏమంటాడు? సమాధానంతో నీ దాసుని తీసుకొని పోవచ్చున్నావు. సమాధానము లోపలికి రావటం ద్వారా ఇన్ని రోజుల నుంచి నీకే దేని గురించి అయితే నువ్వు సమాధానం పొందలేకపోతున్నావు, దానికి ఈరోజు ప్రభు సమాధానం ఇస్తాడు. ఇన్ని రోజుల నుంచి దేని కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఖచ్చితంగా దానికి సమాధానం ఇస్తాడు. ఎప్పుడు? నిజమైన ఉపవాస ప్రార్థన జీవితం కలిగి లోపలికి అడుగుపెట్టినప్పుడు. ఇన్ని రోజుల నుంచి నువ్వు ప్రార్థించేదానికి ఈరోజు సమాధానం ఇస్తాడు. 2, ఆ స్త్రీ కూడా ఎన్నో రోజుల నుంచి ఉపవాసం ఉంది. దేని కొరకు సమాధానం కావాలో ఆ సమాధానం పొందింది. వెలుగువంతమైన జీవితం కలిగి ఉంది. మహిమార్థమైన జీవితం పొందుకుంటుంది. దేవుడు తన కొరకు సిద్ధపరిచిన ఆమె పొందుకుంది. సిమియోను కూడా పొందుకున్నాడు. తర్వాత ప్రభువుని కన్నులారా చూశారు వాళ్ళు. ఆ స్త్రీ ఉపవాసం ఉంటే ప్రభువుని కన్నులారా చూసింది. మన క్రైస్తవ జీవితంలో కూడా మనం కూడా కన్నులారా ప్రభువుని చూడాలి. అట్లు చూడాలంటే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన జీవితం ఉండాలి. ఉపవాస ప్రార్థన జీవితం ఉంటే ఏమొస్తాయి? 5 అంతల అనుభవం ఆ స్త్రీకి వచ్చింది. 1, సిమియోనుకున్నవే ఆమె కూడా వచ్చినాయి. 1, సమాధానం వచ్చింది. ఎన్నో రోజుల నుంచి ప్రార్థించింది దానికి. ఎన్నో రోజుల నుంచి ప్రభువుని చూడాలని ప్రార్థన తనకు ఉంది. ప్రభు సమాధానం పొందింది. ఎన్నో రోజుల నుంచి ప్రార్థించిన తన ప్రార్థనకి ఆ రోజు సమాధానం పొందింది. లోపలికి వచ్చి నిజమైన ఉపవాస ప్రార్థన జీవితంతో లోపలికి అడుగు పెట్టందర. 2, ఏం చేసింది? వెలుగువంతమైన జీవితం కలిగి ఉంది. వెలుగుకరమైన జీవితం ఉంది. అనేకులకు వెలుగుగా ఉంటుంది. 3, దేవుని మహిమను పొందుకున్నది ఉంది. 4, తన కొరకు సిద్ధపరిచిని పొందుకుంటుంది. 5, ప్రభువుని కన్నులారా చూస్తుంది. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన ద్వారా నిజమైన ఉపవాస ప్రార్థన కలిగి మనం లోపలికి వచ్చాం. మనం ఎలా ఉండాలా? ఇన్ని రోజుల నుంచి దేని కొరకు ప్రార్థించాం, దాని కొరకు సమాధానం పొందేలా, అనేకులకు వెలుగుగా ఉండాలి. దేవుని మహిమార్థమైన జీవితం మనం క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిని మనం పొందుకోవాలి. ప్రభువుని కన్నులారా చూడాలి. ఈ 5 అంతల అనుభవం కొరకై ఈ 5 అంతల అనుభవాలు ఆ స్త్రీకి ఉండే, సిమియోనుకు ఉండే, ఆ స్త్రీకి కూడా ఉండే, విధవరాలకి అట్టి 5 అంతల అనుభవం ప్రభువా నాకు కూడా దయచేయి. ఆ స్త్రీకి వచ్చిన సమాధానం, ఆ స్త్రీకి జీవిస్తున్న వెలుగువంతమైన జీవితం, ఆ స్త్రీ పొందుకున్న దేవుని మహిమ, ఆ స్త్రీ పొందుకున్న సిద్ధపరిచినవి, ఆ స్త్రీ ఏదైతే కన్నులారా చూసిందో ఈ 5 అంతల అనుభవం నాకు కూడా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దయచేయని ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ప్రభు మనకు కూడా ఆ స్త్రీకి దయచేసినట్టు మనకు దయచేస్తాడు. ఆ స్త్రీ ఈ 5 అంతల అనుభవం ఎలా పొందుకుంది? లూకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచనంలో ఆ గడియలోనే లోపలికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? లోపలికి. ఈరోజు మనం క్రీస్తు లోపలికి వస్తేనే 5 అంతల అనుభవాన్ని పొందుకుంటాం. ఎక్కడికి వస్తే? క్రీస్తు లోపలికి. ఈరోజు మనం క్రీస్తుకు వెలుపటున్నామేమో పరీక్షించుకుందాం. ప్రభా, నా క్రైస్తవ జీవితం, నా విశ్వాస జీవితం, నా ప్రార్థన జీవితం, లేదా నేను జీవించే జీవితం క్రీస్తులో ఉందా, క్రీస్తుకు వెలుపటుందా? ఆమె క్రీస్తు లోపలికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ప్రభు అక్కడ ఉండంటే ప్రభు లోపలికి వచ్చిందని అర్థం. క్రీస్తు లోపలికి ఆమె వచ్చింది. ప్రభా, ఈరోజు నేను నీ బయట ఉండానా? ఈరోజు ఉపవాస ప్రార్థన నేను కలిగి ఉంటున్నా, నీకు వెలుపట ఉంటున్నానా? ఉండడానికి ఉపవాస ప్రార్థన జీవితం ఉంది, కానీ నా క్రైస్తవ జీవితం నీకు వెలుపట ఉందా, నీకు బయట ఉందా? అయితే నేను కూడా ఆ స్త్రీ వాళ్ళ ఉపవాస ప్రార్థన కలిగి లోపలికి వస్తున్నా. ఒకవేళ ఆయనకు వెలుపట ఎక్కడైనా మన క్రైస్తవ జీవితం ఉంటే ఈరోజు ఉపవాస ప్రార్థనలో సరి చేసుకున్నాం. ప్రభా, నీకు వెలుపట నా క్రైస్తవ జీవితం ఉంది, నన్ను క్షమించని సరి చేసుకున్నాం. ఈరోజు ఆయనకు వెలుపట ఉన్న క్రైస్తవ జీవితాన్ని సరి చేసుకుని ఆ స్త్రీ ఉపవాస ప్రార్థనతో లోపలికి ఎలా అడుగుపెట్టిందో ఈరోజు మనం కూడా ఉపవాసం ఉన్నాం, ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నాం. క్రీస్తుకు వెలుపట ఉన్న మనం క్రీస్తులోకి అడుగుపెట్టి క్రీస్తులోకి అడుగుపెట్టడం ద్వారా
ఆ స్త్రీ 5 అంతల అనుభవం, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తుంది, ఒక దాని కొరకు సమాధానం పొందలేదు, కానీ ఆ రోజు పొందింది. అనేకులకు వెలుగుగా ఉంటుంది, దేవుని మహిమను పొందుకుంటుంది, తన కొరకు సిద్ధపరిచిని పొందుకుంటుంది, ప్రభుని కనులారా చూస్తుంది. ఎలా? క్రీస్తు లోపలికి రావటం ద్వారా. ఈరోజు ఈ 5 అంతల అనుభవం మనకు కూడా కావాలంటే మనం ఎక్కడైతే వెలుపట ఉన్నామో 5 అంతల అనుభవం లోపలికి రావటం కొరకాయి మొదట మనం ప్రభువులోకి వస్తాం. వెలుపటుండ మనం ప్రభువులోకి రావడం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా, ప్రభా నీకు వెలుపటుండాను, నా జీవితాన్ని క్షమించు, నీ లోపలికి ఎక్కడ వెలుపటుండాను నన్ను క్షమించి నీ లోపల తీసుకురామని ప్రార్థన చేద్దాం. తర్వాత ఈ లోపలికి వచ్చిన మన క్రైస్తవ జీవితానికి 5 అంతల అనుభవాలు కూడా నీలోకి నన్ను తీసుకొచ్చి 5 అంతల అనుభవం నాకు దయచే ప్రభా. సమాధానము, వెలుగుకరమైన వెలుగువంతమైన జీవితం, మహిమాత్మయ జీవితం, సిద్ధపరిచిన పొందుకునే జీవితం, కనులారా నేను చూసే క్రైస్తవ జీవితం నాకు ఇమ్మని ప్రార్థన చేసుకుందాం. అతి క్రైస్తవ జీవితం మనకే కాదు, మన కుటుంబాలకి, సంఘానికి, అందరికి కూడా ప్రభు ఇచ్చినట్టు ప్రభు సహాయం చేయను గాక. ఆమెన్.